జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారా? ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కోయంబత్తూరులో ఆయన ఫోటోలతో వెలిసిన పోస్టర్లు, ఆయన మద్దతుదారుల కార్యకలాపాలతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే ఆయన ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీజేపీ రాజ్యసభ ఆఫర్ను కూడా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై స్పందించిన అన్నామలై 2 రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని చెప్పారు. తమిళనాడులో మరో కొత్త పార్టీ రానుందా? బీజేపీని వీడి అన్నామలై కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తారా? కోయంబత్తూరులో వెలసిన పోస్టర్లు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అందులో అన్నామలై ఫోటోతో పాటు ఫియర్లెస్ మైండ్స్ గేవ్ నో లిమిట్స్ అనే ఆసక్తికరమైన కోట్ రాసి ఉండటం చర్చనీయాంశమైంది. అన్నామలై అన్బు కూట్టం తరపున ఆయన మద్దతుదారులు కొత్త సభ్యులను, ఆఫీస్ బేరర్లను చేర్చుకునే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుతం కోయంబత్తూరులోనే తమిళనాడు బీజేపీ సెంట్రల్ కమిటీ సమావేశం జరుగుతుండగా అన్నామలై హాజరు కాలేదు. వరుసగా 2 కీలక సమావేశాలకు గైర్హాజరు కావడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ పరిణామాలపై అన్నామలై ఇంకా స్పందించలేదు. అయితే కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ఒక ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. తమిళనాడులో త్వరలో మరో రాజకీయ పార్టీ రాబోతోందని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ పార్టీ పేరులో ఆసక్తికరమైన లాజిక్ ఉందని రాసుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలపై అన్నామలై అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 1 నుంచి సీబీఎస్ఈ పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులకు 3 భాషలను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నామలై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కోరారు. గతంలో నిర్ణయించినట్లుగానే 2029-30 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హఠాత్తుగా కొత్త భాషను నేర్చుకోవాల్సి రావడం తమిళనాడు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిత్రపక్షం అన్నాడీఎంకేతో అన్నామలైకి సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అన్నాదురై, జయలలితలపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అందుకు కారణం. అన్నాడీఎంకే ఒత్తిడితోనే అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి బీజేపీ తప్పించిందని గతంలో వార్తలు వచ్చాయి. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను భుజానికెత్తుకుని ఆ పార్టీకి అతిపెద్ద దిక్కుగా కనిపించిన అన్నామలై ఇప్పుడు అదే పార్టీని వీడనున్నారని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.